హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ టెక్ గురు ఫర్ యూ. అభ్యర్థులు ఈరోజు పంపించిన ప్రశ్నలకి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఆక్టల్ సబ్ట్రాక్షన్ ఆఫ్ 282 టు ది బేస్ 8 ఫ్రమ్ 467 టు ది బేస్ 8 విల్ గివ్ అని ఇచ్చారు. సో యాక్చువల్గా ఈ క్వశ్చన్ రాంగ్ క్వశ్చన్, ఎందుకంటే ఆక్టాల్లో 8 అనే నెంబర్ ఉండడానికి లేదు. ఆక్టాల్లో 0 to 7 నెంబర్స్ మాత్రమే ఉంటాయి. సో యాక్చువల్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ 232 ఉండాలి. 232 టు ది బేస్ 8 ఫ్రమ్ 417 టు ది బేస్ 8 ఉండాలి. ఓకే, ఇది కరెక్ట్ క్వశ్చన్. కాబట్టి 417 నుంచి మనం 232ని సబ్ట్రాక్ట్ చేయాలి. 7లో నుంచి 2 పోతే 5, ఈ మూడు కూడా ఆక్టల్ నెంబర్సే. 1లో నుంచి 3 పోదు కాబట్టి మనం బారో తెచ్చుకోవాలి ఇక్కడ నుంచి. యాక్చువల్గా డెసిమల్ సిస్టంలో బారో తెచ్చుకుంటే ఎంత యాడ్ చేస్తాం, మనం 10 యాడ్ చేస్తాం. కానీ ఇది ఆక్టల్ నెంబర్ సిస్టమ్ కాబట్టి బేస్ 8 కాబట్టి 8 యాడ్ చేయాలి. 8 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 8 + 1 9 వస్తుంది. సో 9లోంచి 3 పోతే 6. సో ఇక్కడ నుంచి బారో తెచ్చుకున్నాం కాబట్టి ఇక్కడ 4 బదులు ఏముంటుంది? 3 ఉంటుంది. 3లోంచి 2 పోతే 1, కాబట్టి ఆన్సర్ 165 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇది సి లాంగ్వేజ్ క్వశ్చన్. ద స్టేట్మెంట్ printf %d 10 $0 5 :1 12 అంటే ఇక్కడ $: ఆపరేటర్ యూజ్ చేశారు. ఎన్నిసార్లు యూజ్ చేశారు? 2 సార్లు యూజ్ చేశారు. 2 సార్లు యూజ్ చేశారు కాబట్టి మనం $: ఆపరేటర్ అసోసియేటివిటీ చూడాలి. అసోసియేటివిటీ లెఫ్ట్ టు రైటా, రైట్ టు లెఫ్టా అని చూడాలి. నేను ఆల్రెడీ సి లాంగ్వేజ్ ఆపరేటర్ ప్రెసిడెన్స్ టేబుల్ పంపించున్నాను. దాంట్లో మనం చూస్తే $: ఆపరేటర్ అసోసియేటివిటీ రైట్ టు లెఫ్ట్ అన్నమాట. అంటే ఫస్ట్ రైట్ సైడ్ $: ఎవాల్యుయేట్ చేసి తర్వాత లెఫ్ట్ సైడ్ $: ఎవాల్యుయేట్ చేయాలి. రైట్ సైడ్ ఉండే $: ఏంది? ఇది. ఓకే, సో దీన్ని ఎవాల్యుయేట్ చేయాలి. ఫస్ట్ 0 $: 5 5 1. సో 0 అనేది మనకి ట్రూ ఆ ఫాల్సా? 0 వాల్యూ ఫాల్స్ వాల్యూ. సో 0 వాల్యూ ఫాల్స్ వాల్యూ. 0 వాల్యూ ఫాల్స్ వాల్యూ కాబట్టి సో ఫస్ట్ ఉండే వాల్యూని తీసుకోవాలన్నా సెకండ్ ఉండే వాల్యూని తీసుకోవాలన్నా? సెకండ్ ఉండే వాల్యూని తీసుకోవాలి. ట్రూ అయితే ఫస్ట్ ఉండే వాల్యూ, ఫాల్స్ అయితే సెకండ్ ఉండే వాల్యూని తీసుకోవాలి. కాబట్టి ఈ మొత్తం ఎవాల్యుయేట్ చేస్తే ఏమొస్తుంది? 1 వస్తుంది. 1 వచ్చింది. ఇప్పుడు చూడండి, 10 $: 1 12. సో 10 అనేది ఎనీథింగ్ నాన్ జీరో ఏది తీసుకున్నా కానీ అది ట్రూ ఆ ఫాల్సా? ట్రూ అవుతుంది. కాబట్టి 10 అనేది ట్రూని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఫస్ట్ వాల్యూ తీసుకోవాలన్నా సెకండ్ వాల్యూ తీసుకోవాలన్నా? ఫస్ట్ వాల్యూ తీసుకోవాలి. ఫస్ట్ వాల్యూ ఏంటి? 1. కాబట్టి మొత్తం కూడా దేన్ని ఎవాల్యుయేట్ చేస్తుంది? 1ని ఎవాల్యుయేట్ చేస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? డి 1 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, హీర్ ఈజ్ అన్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ 4 × 3 into parenthesis start left parenthesis 6 × 3 - 12. Suppose that we are using the usual stack algorithm to convert the expression from infix to postfix notation. The maximum number of symbols that will appear on the stack. The maximum number of symbols that will appear on the stack at one time during the conversion of this expression అని అడిగాడు. ఓకే, సో మ్యాక్సిమం స్టాక్లో ఎన్ని సింబల్స్ ఉంటాయి అని అడిగాడు. కాబట్టి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్గా కన్వర్ట్ చేయడానికి స్టాక్ని ఎలా యూజ్ చేస్తాం అనేది మనకి తెలిసి ఉండాలి. ఓకే, సో క్వశ్చన్ అర్థమైంది కదా. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సింబల్స్ స్టాక్లో ఎన్ని ఉంటాయి అని అడిగాడు. ఆ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఈ ఎక్స్ప్రెషన్ తీసుకొని ఆ ఎక్స్ప్రెషన్ని ఎట్లా మనం సాల్వ్ చేయాలని చూద్దాం. చూడండి, ఇది ఇచ్చిన ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్ మనం ఇప్పుడు పోస్ట్ ఫిక్స్లో కన్వర్ట్ చేయాలి. పోస్ట్ ఫిక్స్లో కన్వర్ట్ చేసే ముందు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో రూల్ నెంబర్ 1 వచ్చేసి, స్టెప్ నెంబర్ 1 వచ్చేసి, స్టెప్ నెంబర్ 1. సో మనకి ఇచ్చింది కానీ ఆపరాండ్ అయితే ఇఫ్ ఆపరాండ్ append to postfix expression. మనకు వచ్చింది కానీ ఆపరాండ్ అయితే డైరెక్ట్గా పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్కి
అపెండ్ చేస్తాం. ఇది ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్. మనం కనుక్కోవాల్సింది పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఓకే. సో నెక్స్ట్ స్టెప్ నెంబర్ 2 తీసుకుంటే ఇచ్చింది కానీ ఆపరేటర్ అయితే, ఇఫ్ సింబల్ కానీ ఆపరేటర్ అయితే, ఇఫ్ ఆపరేటర్ then push into the stack provided the precedence is high. మనం ఇప్పుడు తీసుకున్న సింబల్ ఏదైతే ఉందో దాని ప్రెసిడెన్స్ ఆల్రెడీ స్టాక్లో ఉన్న ఆపరేటర్ ప్రెసిడెన్స్ కంటే ఎక్కువ ఉంటే మనం స్టాక్లోకి పుష్ చేస్తాం. అట్లా కాకుండా ప్రెసిడెన్స్ తక్కువ ఉంటే ఏం చేస్తాం, స్టాక్లో ఉండే ఆపరేటర్ని పాప్ చేసి పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్కి అటాచ్ చేస్తాం. స్టెప్ నెంబర్ 3 ఏంటంటే ఇఫ్ precedence is low, append to postfix. Then append చేయాలి, append to postfix the popped element, popped operator, popped element పాప్ చేసి దాన్ని పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్కి అటాచ్ చేయాలన్నమాట. ఇకపోతే స్టెప్ నెంబర్ 4 వచ్చేసి లెఫ్ట్ పెరెన్సిస్ వస్తే దాన్ని ఏం చేయాలి, పుష్ ఇన్ టు ద స్టాక్. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 5 రైట్ పెరెన్సిస్ వస్తే ఆల్రెడీ మనం ఏదైతే ఆపరేటర్ టాప్లో ఉంటుందో దాన్ని పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్కి అటాచ్ చేసి లెఫ్ట్ పెరెన్సిస్ని పాప్ చేయాలి. ఓకే, లెఫ్ట్ పెరెన్సిస్ని పాప్ చేయాలి. ఇవి స్టెప్స్, బేసిక్ స్టెప్స్. మనం ప్రొసీజర్లో ఈజీగా తెలుసుకోవచ్చు. ఎట్లా మనం ఎవాల్యుయేట్ చేస్తాం అనేది చూస్తూ ఉంటే మనకి ఈజీగా ఐడియా వస్తుంది. ఈ స్టెప్స్ని బ్రీఫ్గా చెప్పాను. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మీకు బేసిక్ ఐడియా వస్తుంది. ఆల్రెడీ మనం ఈ ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేషన్ యూజింగ్ స్టాక్ వీడియో పెట్టున్నాము. ఆ వీడియో ఒకసారి చూడండి, మీకు బేసిక్ ఐడియా వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఎలా చేస్తాం. ఫస్ట్ ఏం వచ్చింది, ఆపరాండ్ వచ్చింది కాబట్టి పోస్ట్ ఫిక్స్కి అటాచ్ చేసేస్తాం. నెక్స్ట్ ప్లస్ అనేది ఆపరేటర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, స్టాక్లో పుష్ చేయాలి. ఓకే, సో ఈ ప్రాసెస్ చేసే ముందు డైరెక్ట్గా మనకి ఇన్ఫిక్స్ నుంచి పోస్ట్ ఫిక్స్కి ఎవాల్యుయేషన్ మనకు ఆల్రెడీ తెలుసు కదా, యూజింగ్ స్టాక్ కాదు, డైరెక్ట్గా మనం చేసేయచ్చు. ఎట్లా చేస్తాం చూడండి. ఇప్పుడు హైయెస్ట్ ప్రెసిడెన్స్ దేనికి ఉంటుంది, పెరెన్సిస్కి ఉంటుంది. కాబట్టి పెరెన్సిస్ లోపల ఏముంది ఎక్స్ప్రెషన్, 6 × 3 - 12 ఉంది. సో ఇక్కడ ఇంటూ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ఇంటూ మైనస్లో దేనికి హై ప్రెసిడెన్స్, ఇంటూకి హై ప్రెసిడెన్స్. కాబట్టి ఫస్ట్ 6 × 3ని ఎవాల్యుయేట్ చేస్తాం. 6 3 ఇంటూ అవుతుంది. ఓకే, 6 3 ఇంటూ అవుతుంది -12. ఇప్పుడు ఇదంతా పెరెన్సిస్లో ఉంది కాబట్టి సో ఈ మైనస్ని ఎవాల్యుయేట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, 6 3 × 12 మైనస్ అవుతుంది. ఓకే, తర్వాత ఇప్పుడు ఈ పెరెన్సిస్లో ఉండేదంతా ఎవాల్యుయేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు 4 + 3 ఇంటూ అని ఉంది. సో ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ఇంటూ ఉంది. దేనికి హై ప్రెసిడెన్స్, ఇంటూకి హై ప్రెసిడెన్స్ కాబట్టి దీన్ని ఆపరెంట్ 1, దీన్ని ఆపరెంట్ 2 అనుకుంటే ఇప్పుడు ఎట్లా వస్తుంది, 4 + 3 6 3 × 12 - ఇంటూ వస్తుంది.
ఓకే, ఇప్పుడు ఇదంతా ఒక ఆపరాండ్ అనుకుంటే ప్లస్ రైట్ సైడ్కి వెళ్తుంది 4363 ఇంటూ 12 మైనస్ ఇంటూ ప్లస్ అవుతుంది. సో ఇది మనకి పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఇలా వస్తుందని తెలుసు మనకి. కాకుంటే మనకి క్వశ్చన్లో అడిగింది ఏంది, స్టాక్లో మ్యాక్సిమం ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అని అడిగాడు. ఓకే, కాబట్టి ఇప్పుడు మనకి 4 వచ్చింది కాబట్టి పోస్ట్ ఫిక్స్కి మనం ఇక్కడ ఎవాల్యుయేట్ చేద్దాం. ఇది రావాలి మనకి యాక్చువల్గా పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ యూజింగ్ స్టాక్ కూడా ఇది రావాలి. సో ఇప్పుడు ఎవాల్యుయేట్ చేసుకుంటూ వెళ్తే పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని యూజింగ్ స్టాక్ ఎవాల్యుయేట్ చేసుకుంటూ వెళ్తే ఎట్లా వస్తుంది పోస్ట్ ఫిక్స్. ఫస్ట్ ఆపరాండ్ కాబట్టి 4ని యాజ్ ఇట్ ఈజ్ పోస్ట్ ఫిక్స్కి ఫిక్స్ చేసాము. తర్వాత ఆపరేటర్ వచ్చింది కాబట్టి దాన్ని స్టాక్లో పుష్ చేసాము. దాని తర్వాత ఆపరాండ్ వచ్చింది పోస్ట్ ఫిక్స్కి ఫిక్స్ చేసాము. దాని తర్వాత ఆపరేటర్ వచ్చింది ఈ ఆపరేటర్ ప్రెసిడెన్స్ని కంపేర్ చేస్తాం. కంపేర్ చేస్తే సో మనం ట్రేస్ చేసుకుంటూ వచ్చిన ఆపరేటర్ ప్రెసిడెన్సే హై ఉంది కాబట్టి దీన్ని కూడా మనం స్టాక్లోకి పుష్ చేస్తాం. ఓకే, సో ఇందా చెప్పుకుంది మనం అదే. నెక్స్ట్ లెఫ్ట్ పెరెన్సిస్ వచ్చింది. లెఫ్ట్ పెరెన్సిస్ వచ్చినప్పుడు ఏం చేస్తాము, స్టాక్లోకి పుష్ చేస్తాము. నెక్స్ట్ 6 వచ్చింది. 6 అనేది ఆపరెంట్ కాబట్టి మనం 6ని పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్కి ఫిక్స్ చేస్తాము. నెక్స్ట్ ఇంటూ వచ్చింది. సో ఇంటూని కూడా మనం ఏం చేస్తామంటే స్టాక్లోకి పుష్ చేస్తాము. తర్వాత 3 వచ్చింది. సో 3 వచ్చినప్పుడు 3ని కూడా మనం 3 అనేది ఆపరెంట్ కాబట్టి పోస్ట్ ఫిక్స్కి ఫిక్స్ చేసుకుంటాము. తర్వాత మైనస్ వచ్చింది. ఇప్పుడు చూడండి ఇక్కడ చేంజ్ అవుతుంది. ఇక్కడ మైనస్ వచ్చింది, ఇక్కడ టాప్ ఆఫ్ ది స్టాక్లో ఇంటూ ఉంది. ఓకే, సో మైనస్ వచ్చింది, టాప్ ఆఫ్ ది స్టాక్లో ఇంటూ ఉంది కాబట్టి మైనస్ ప్రెసిడెన్స్ వాల్యూ ఇంటూ కంటే తక్కువ. కాబట్టి ఏం చేస్తాం మనం, ఏం చేయాలి, సో ఈ ఇంటూని పాప్ చేయాలి. కాబట్టి ఫస్ట్ టైం పాప్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి ఇంటూని పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్కి అటాచ్ చేస్తాం. ఓకే, ఈ ఇంటూని పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్కి అటాచ్ చేస్తాం. అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నాం. అటాచ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం వచ్చింది, 12 వచ్చింది. 12 అనేది ఆపరెంట్ కాబట్టి 12ని యాజ్ ఇట్ ఈజ్గా రాసుకుంటాం. నెక్స్ట్ ఏం వచ్చింది, రైట్ పెరెన్సిస్ వచ్చింది. సో రైట్ పెరెన్సిస్ వచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పాం, రైట్ పెరెన్సిస్ వచ్చినప్పుడు లెఫ్ట్ పెరెన్సిస్ని పాప్ చేసేయాలి. లెఫ్ట్ పెరెన్సిస్ని పాప్ చేసేసాం. పాప్ చేసేసిన తర్వాత మిగతా ఎన్ని ఆపరెంట్స్ ఉంటే అన్ని ఆపరెంట్స్ని కూడా మనం ఇక్కడ ఒకటి మిస్ చేసాము. ఏంటది, సో మైనస్ వచ్చినప్పుడు ఇంటూని పాప్ చేసాం. ఇంటూని పాప్ చేసి నెక్స్ట్ ఏం చేయాలి, మైనస్ని పుష్ చేయాలి. ప్లస్ ఇంటూ లెఫ్ట్ పెరెన్సిస్ మైనస్ వస్తుంది అనమాట. ఓకే, ఎందుకంటే మైనస్ కంటే ఇంటూకి ప్రెసిడెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంటూని పాప్ చేసి పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఫిక్స్ చేసాం. కానీ ఈ మైనస్ కూడా వదిలేయకూడదు కదా, కాబట్టి మైనస్ని మళ్ళా పుష్ చేస్తాం అనమాట. పుష్ చేసిన తర్వాత 12 అనేది ఆపరెంట్ కాబట్టి 12ని యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చేసాము. ఇప్పుడు రైట్ పెరెన్సిస్ వచ్చింది. సో రైట్ పెరెన్సిస్ వచ్చినప్పుడు మనం చేయాల్సింది వెరీ సింపుల్. రైట్ పెరెన్సిస్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే, సో టాప్లో ఉండే ఏదైతే వాల్యూ ఉందో దాన్ని పాప్ చేసి పోస్ట్ ఫిక్స్కి ఫిక్స్ చేసి ఈ లెఫ్ట్ పెరెన్సిస్ని కూడా మనం ఏం చేస్తాం, పాప్ చేసేస్తాం. దాన్ని ఫిక్స్ చేయకూడదు. కాబట్టి ఇప్పుడు ఈ మైనస్ని పాప్ చేసేసాము. పాప్ చేసి పోస్ట్ ఫిక్స్కి అపెండ్ చేయాలి. లెఫ్ట్ పెరెన్సిస్ని పాప్ చేయాలంటే అపెండ్ చేయకూడదు. లెఫ్ట్ పెరెన్సిస్ని పాప్ చేసేసాం. ఓకే, పాప్ చేసిన తర్వాత ఇంకా ఎక్స్ప్రెషన్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎక్స్ప్రెషన్ లేదు. ఎక్స్ప్రెషన్ లేనప్పుడు ఫైనల్గా ఏం చేస్తాం అంటే స్టాక్లో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని పాప్ చేసి పోస్ట్ ఫిక్స్కి అపెండ్ చేస్తాం అనమాట. అదే ఆర్డర్లో ఇంటూ ప్లస్. కాబట్టి ఇప్పుడు చూడండి ఈ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా వచ్చింది కదా. కాబట్టి ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది, కానీ అర్థం చేసుకుంటే చాలా ఈజీ. ఓకే, కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి.
మరలా ఒకసారి చెప్తాను వినండి. ఫస్ట్ వీటిని స్కాన్ చేసుకుంటూ రావాలి, సింబల్స్ని స్కాన్ చేసుకుంటూ రావాలి. సింబల్స్ని స్కాన్ చేసుకుంటూ వచ్చి సింబల్స్ని స్కాన్ చేసుకుంటూ వస్తాం. 4 అనేది పోస్ట్ ఫిక్స్, ఇక్కడ రాస్తాను. పోస్ట్ ఫిక్స్ 4 అనేది ఆపరెంట్ కాబట్టి డైరెక్ట్గా అపెండ్ చేస్తాము. ప్లస్ అనేది ఆపరేటర్ కాబట్టి పుష్ చేస్తాము. 3 అనేది ఆపరెంట్ కాబట్టి అటాచ్ చేస్తాము. ఇంటూ అనేది ఆపరేటర్. కానీ ఈ విధంగా ఆపరేటర్ వచ్చినప్పుడు ఆల్రెడీ స్టాక్లో ఉన్న ఆపరేటర్ ప్రెసిడెన్స్, ఇప్పుడు మనం స్కాన్ చేసే సింబల్ ప్రెసిడెన్స్ రెండు కంపేర్ చేయాలి. ఇప్పుడు మనం స్కాన్ చేసే సింబల్ ప్రెసిడెన్స్ హై ప్రెసిడెన్స్ అయితే స్టాక్లోకి పుష్ చేస్తాం. లేదంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆపరెంట్ ఏదైతే ఉందో, ఆపరేటర్ ఏదైతే ఉందో దాన్ని పాప్ చేసి దీన్ని పుష్ చేయాలన్నమాట. ఓకే, దాన్ని పాప్ చేసి దీన్ని పుష్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇంటూ ప్రెసిడెన్స్ ఎక్కువ కాబట్టి డైరెక్ట్గా పుష్ చేస్తాము. లెఫ్ట్ పెరెన్సెస్ డైరెక్ట్గా లెఫ్ట్ పెరెన్సెస్ వచ్చినప్పుడు ఏం చెప్పుకున్నాం, డైరెక్ట్గా పుష్ చేస్తాము. 6 వచ్చింది అపెండ్ చేస్తాము. ఇంటూ వచ్చింది పుష్ చేస్తాము. 3 వచ్చింది అపెండ్ చేస్తాము. 3 వచ్చిన తర్వాత మైనస్ వచ్చింది. ఇప్పుడు చూడండి, మైనస్ ఆపరేటర్ ప్రెసిడెన్స్ ఇంటూ కంటే తక్కువ కాబట్టి ఏం చేస్తాం, స్టాక్లో టాప్లో ఉండే ఆపరేటర్ని పాప్ చేసి పోస్ట్ ఫిక్స్కి అపెండ్ చేసి ఈ కొత్తగా ఇక్కడ సింబల్ ఏదైతే ఉందో దాన్ని ఈ ఆపరేటర్ని పుష్ చేస్తాం అనమాట, మైనస్ని పుష్ చేస్తాం. ఓకే, అంటే ఇంటూ ప్లేస్లో మైనస్ వస్తుంది. 12 వచ్చింది అటాచ్ చేసాము. రైట్ పెరెన్సెస్ వచ్చినప్పుడు టాప్లో ఉండే ఆపరేటర్ని పాప్ చేసి అపెండ్ చేసి లెఫ్ట్ పెరెన్సెస్ని పాప్ చేస్తాం, దాన్ని అపెండ్ చేయకూడదు. ఓకే, సో మొత్తం అయిపోయింది. మొత్తం అయిపోయిన తర్వాత ఎన్నైతే ఆపరేటర్స్ ఉన్నాయో వాటన్నిటిని పాప్ చేసి అపెండ్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. ఇది ప్రొసీజరు. కానీ మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంది, స్టాక్లో మ్యాక్సిమం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అని అడిగాడు. మ్యాక్సిమం ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి అన్నమాట. సో ఈ సిచ్యువేషన్లో 4 ఉన్నాయి. మళ్ళా ఈ ఇంటూని పాప్ చేసి మైనస్ని తీసుకొచ్చినప్పుడు కూడా 4 ఉన్నాయి. కాబట్టి మ్యాక్సిమం ఎన్ని ఉన్నాయి, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, 4 అవుతుంది. చూడండి క్వశ్చన్, ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సింబల్స్ దట్ విల్ అపియర్ ఆన్ ది స్టాక్ ఎట్ వన్ టైమ్ డ్యూరింగ్ ది కన్వర్షన్. ఏదో ఒక టైంలో ఎన్ని వచ్చాయి, 4 వచ్చాయి. కాబట్టి ఆన్సర్ 4 అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద యూజువల్ algorithm for determining whether a sequence of parentheses is balanced. Suppose that you run the algorithm on a sequence that contains 2 left parentheses and 3 right parentheses in the same order. 2 left parentheses ఉన్నాయంట, 3 right parentheses ఉన్నాయంట. That appear on the stack. The maximum number of parentheses that appear on the stack at any one time అని అడిగాడు. ఓకే, సో లెఫ్ట్ పెరెన్సెస్ని ఏం చేస్తాం, స్టాక్లోకి పుష్ చేస్తాం. స్టాక్లోకి ఫస్ట్ పుష్ చేసినప్పుడు ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి లెఫ్ట్ పెరెన్సెస్. తర్వాత ఇక్కడ రైట్ పెరెన్సెస్ కనిపించగానే సో ఒక లెఫ్ట్ పెరెన్సెస్ని పాప్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ రైట్ పెరెన్సెస్ కనిపించగానే ఇంకొక లెఫ్ట్ పెరెన్సెస్ని పాప్ చేస్తాం. కాబట్టి మ్యాక్సిమం స్టాక్లో ఎన్ని పెరెన్సెస్ ఉంటాయి, అట్ ఏ టైము 2 మాత్రమే ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆన్సర్ 2 అవుతుంది. సింపుల్ క్వశ్చన్, ఇందాక నేను చూపించాను కదా, దాన్ని బేస్ చేసుకొని మనం చేయాలి. మ్యాక్సిమం 2 లెఫ్ట్ పెరెన్సెస్ ఉంటాయి. 2 అని కాదు, ఎన్ని లెఫ్ట్ పెరెన్సెస్ ఉంటే అన్ని లెఫ్ట్ పెరెన్సెస్ ఉంటాయి. ఈ క్వశ్చన్లో మనకి 2 ఇచ్చారు కాబట్టి 2 లెఫ్ట్ పెరెన్సెస్ ఉంటాయి. అది మొత్తం మీద స్టూడెంట్స్ పంపించిన క్వశ్చన్స్కి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. Hope you understand the concept. If you like this video, subscribe to our channel and share this video to your friends. That's all for now.